కేసులు పెడుతున్నారు కదా పాత గతంలో జరిగినటువంటి దాడుల మీద, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద, తర్వాత అక్కడ గన్నవరంలో జరిగినటువంటి దాడి మీద, ఆఫీస్ మీద. ఇప్పుడు వల్లభనేని వంశీ కోసం వేట నడుస్తోంది కదా. ఆయన విజయవాడలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, ఆయన డ్రైవర్ని అరెస్ట్ చేశారు. కాబట్టి మీరేమో మీ ధోరణిలో మీ మీద దాడి జరిగిన దాని మీద చాలా సీరియస్గా ఉంటారు, మీ క్యాడర్ ఏమో ఇతరుల మీద దాడులు చేస్తూ ఉంటుంది. అంటే వర్ దే ఇన్ఫార్మ్డ్, అంటే టీడీపీ హెడ్ క్వార్టర్స్ నోటీస్లో ఉండి ఇది చేశారా లేదా, అది కూడా ఒక డౌటే. లేదండి, అంటే ఈ స్థాయి మొబిలైజేషన్ జరిగిందంటే డెఫినెట్గా నాయకత్వానికి తెలియకుండా ఇదేదో స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఆవేశం కాదు ఇది. మీకు ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇట్స్ సిమిలర్. మీకు టీడీపీ ఆఫీస్ మంగళగిరిలో జరిగిన ఆఫీస్ మీద జరిగిన దాడి ఎట్లా జరిగిందో అంత ఆర్గనైజర్కి ఇది కూడా జరిగినట్టుగా చూడాలి. అది కాన్షియస్గా పోలీసులను అక్కడి నుంచి తప్పుకోమని చెప్పాడు సజ్జల అనేది కదా నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా దానికి. అవును, అంటే పోలీసుల్ని ఒక ఆపరేషన్ చేసేటప్పుడు, ఇది కూడా మోస్ట్ బిజియెస్ట్ రోడ్ అండి, కరెక్ట్ కైలాసగిరి ఎంట్రన్స్లో ఉంటుంది, బీచ్ రోడ్కి వెళ్ళేప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొత్త కార్యాలయం. సరే అక్కడ చేస్తే ఇది అక్కడ తగలబెడుతున్నారు అంటే అక్కడ పోలీస్ మూవ్మెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, ట్రాఫిక్ పెరిగింది. అవును, 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి, రిసార్ట్స్ వచ్చినాయి కాబట్టి ఒక క్యాపిటల్ మూవ్ కనిపించింది కదా అక్కడ, హడావిడి పెరిగింది. అయితే జనరల్గా మనకి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ఆ ఏరియాలో హెయిర్ రిమూవ్ చేస్తారు. ఆ పద్ధతిలో ఇలాంటి యాక్టివిటీ ఏదైనా చేసేటప్పుడు పోలీసుల్ని తప్పించడం అనేది, అక్కడ హెయిర్ రిమూవ్ చేయటం లాగా ఇక్కడ పోలీసులు స్ట్రాటజిక్గా కూటమి నాయకులు మహిళల్ని అక్కడ నుంచోబెట్టారు. అవును, అది కూడా ఒక ఎత్తుగడలో భాగమే ఉండొచ్చు. దాడి అట్నుంచి దాడి జరగకుండాను, ఎవరు ఇదేదో మహా అయితే లోపల నుంచి వచ్చి వాళ్ళు అమ్మ వెళ్ళిపోండి అమ్మ గొడవ చేయకండి అని అంతవరకు నమస్కారం పెట్టామే. కానీ అంటే ఇక్కడ వరకు వీళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఆ ఫొటోస్ చూసాం కదా మనం, క్రానికల్ బోర్డు మీదకి ఎక్కి దాన్ని ధ్వంసం చేస్తున్నది యువకులు. ఇది మన విజువల్ కూడా కనిపిస్తుంది, ఆ ఎక్కి ధ్వంసం చేస్తుంది. ఎక్కి ధ్వంసం చేస్తున్న వాళ్ళు యువకులే, పార్టీ కార్యకర్తలే, జెండాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. కాబట్టి ఇది అంత ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. రెండోది, ఏ నిర్ణయం బయటకు వస్తుందో తెలియనటువంటి సందర్భంలో రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. మీరు వీటిని కాదని ఒక నిర్ణయం తీసుకుంటే రేపొద్దున ఇలా అనుకున్నాం, ఇలా కాలేదు, ఇలా కాకపోవడానికి కారణాలు ఇవన్నీ మళ్ళీ అదే పత్రిక రాస్తుంది కదా. మీరెందుకు ఈ చర్యలు చేయటం? ఈ చర్యల ద్వారా మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని యూటర్న్ చేసే ఇది ఉందా, అవకాశం ఉందా? అటువంటిది కూడా ఏం లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? అంటే బహుశా టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ కుమారస్వామి గారు అయి ఉండొచ్చు. ఒక ఇంగ్లీష్ పేపర్ ఆఫీస్ మీద దాడి చేస్తే అది ఆయన నోటీస్కి వెళ్తే ఆయన టక్కన వెంబడే ఆర్థిక మంత్రి గారికిను ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇక్కడ చాలా ఉధృతంగా ఉంది, మీరు తక్షణం ఒక నిర్ణయం ప్రకటించాలంటే అక్కడి నుంచి వల్లభాయ్ పటేల్ మోడల్లో ఏదైనా ఫార్ములా వస్తుందని మనం ఆలోచన చేశారు. రేపు చెప్పుకుంటారు అది. అంటే దీన్ని జస్టిఫై చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసం మేము ఈ దాడి చేసాం, క్రానికల్ని మేము దగ్ధం చేయటం వెనకాల మాకున్నటువంటి ఉద్దేశం ఇది అని జస్టిఫై చేసుకోవడానికి ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తారు. ఇంకొకటి చూడండి సార్, మీకు పొరుగునున్న ఒరిస్సాలో నీలాంచల్ స్టీల్ నష్టాలు నడుస్తుంది, దాన్ని సరే ప్రైవేటైజ్ చేశారు, అక్కడ ప్రొటెస్ట్ లేదు, అదేమి ఇలాగా మన వైజాగ్ స్టీల్ లాగా ఎమోషన్స్ మీద నిర్మితమైంది కాదు. కానీ అది టాటా స్టీల్కి ఇచ్చారు. టాటాలో అంటే ఒక మర్యాద పూర్వకమైన ఒక సంస్థ కప్పు చెబితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాంటి ప్రయత్నం కూడా ఇది టాటాలు అప్రోచ్ అయినప్పటికీ టాటాలకు కాకుండా వేరే ఇంకా మరి బిగ్గర్ కార్పొరేట్స్ ఉన్నాయి కదా, అదానీలు అంబానీలు, వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం అనే మాట. ప్లస్ దానికి లేని ఫెసిలిటీ దీనికి ఉన్నది ఏంటంటే 15,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఇది మీరన్నట్టుగా ఒకవేళ ప్రైవేటైజ్ చేసినా, శైలిలోకి పంపించినా, ఏం చేసినా అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానిలో వ్యాపారమే చేస్తుంది. దాన్ని అంటే ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రధాన వ్యాపకం ఏమిటి, వాళ్ళ ప్రోగ్రాం ఏమిటి? కేటాయింపులు జరపటమే, కార్పొరేట్లకి కేటాయింపులు జరపటం. ఇప్పుడు దళిత లేకపోతే బహుజనులకి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి 70 గజాలు 50 గజాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలాల కేటాయింపు, పెద్ద పెద్ద కార్పొరేట్లకి 1000 ఎకరాలు ధారాదత్తం చేయటం, ఈ 2 యాక్టివిటీసే గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది జనరల్గా.
కాబట్టి ఈ 15,000 ఎకరాలని ఏ కార్పొరేట్లకి ఏ పద్ధతిలో ఏ దామాషా ప్రకారం వితరణ చేస్తారో చూడాలి. నిర్ణయం అది ఐదర్ సేలా లేదు సేలా అనేటువంటిది ఇప్పుడు ఈరోజు రేపట్లో క్లారిటీ ఇచ్చేస్తారు వీళ్ళు. ఇవాళ రేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సూచన వస్తుంది, సూచన వస్తుంది. అంటే ఎంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారనేది మనందరికీ తెలిసిన లేదు, సూచనగా అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది, ప్రజల్ని కన్విన్స్ చేయడం అనే ఒక మైండ్ గేమ్ స్టార్ట్. దానికి ఒక అంకురార్పణ చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంకురార్పణ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి నెమ్మదిగా వార్త బయటకు వస్తుంది. ఇది జస్ట్ ఒక ఇక్కడ మూడ్ ఏమిటి అనేది చూడటానికి, ఆ మూడ్లో భాగంగానే ఇప్పుడు ఈ దాడి కూడా, ఆ మూడ్ క్రియేషన్లో భాగంగానే ఈ దాడి కూడా. మేము చాలా కాన్షియస్గా ఉన్నాము అనేది తెలుగుదేశం పార్టీ చెప్పుకోవాలి. ఇప్పుడు మేము చాలా కాన్షియస్గా ఉన్నాం, ఇక్కడ ఏది జరిగినా మేము అడ్డుకుని తీరుతాం, ఎంతటి వారైనా సరే మేము దాడులు చేస్తాం. అలాగే ఇంకొక అంశం ఇందాక మీరు ప్రస్తావన చేశారు, మీరొకటి మాకొకటి. అడ్వకేట్ జనరల్గా తెలుగుదేశం అయితే అదనపు అడ్వకేట్ జనరల్గా జనసేన. మరి మూడో అలయన్స్ పార్ట్నర్ బీజేపీ అక్కడ ఆడియన్స్ గ్యాలీలో ఉందా? వాళ్ళకేం ఇంతవరకు పదవుల కేటాయింపులో వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కడ కనిపించట్లేదు. పదవుల కేటాయింపులో భారతీయ జనతా పార్టీ కంటే కూడా జనసేనకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారండి. ఇప్పుడు ఇతను కూడా పార్టీకి చాలా కాలంగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తే. వీళ్ళు అదనపు ప్రతాప్ గారు, సాంబశివ ప్రతాప్ గారు ఆయన లీగల్ సెల్ బాధ్యతలు చూస్తున్నాడు. చాలా అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి మంచి అడ్వైజర్గా ఉన్న వాళ్ళలో అతను ఒకడు. లాయలిస్ట్ అండి, పార్టీ లాయలిస్ట్. అంటే చాలామంది సలహాలు ఇచ్చారు ఆయనకి, ఆయన పొలిటికల్ జర్నీ మొదలైనప్పటి నుంచి. అయితే ఇతను కొంచెం పద్ధతిగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. ఇతని వెరీ సివిలైజ్డ్ అండ్ సోఫిస్టికేటెడ్గానే ఉన్నాడు. సముచిత నిర్ణయాలు మాత్రమే ఇస్తూ వచ్చాడు అతను. అతనికి ప్రాధాన్యత దక్కటం అనేది, అంటే ఈ పదవి అతనికి ఇవ్వటం అనే దాని ద్వారా పార్టీని నమ్ముకుని ట్రావెల్ అయినటువంటి వాళ్లకు ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఆయన పవన్ కళ్యాణ్ మెసేజ్ పంపిస్తున్నారు, తన క్యాడర్స్కి పంపిస్తున్నారు ఆ భరోసా. ఎందుకంటే ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, విజయవాడ లారీ ఓనర్స్ కళ్యాణ మండపంలో మాట్లాడినప్పుడు 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ యువతికి అన్నారు. సో 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 15 ఏళ్ళు నో డౌట్. ఆయన ఏంటంటే తన హారిజంటల్ గాను వర్టికల్ గాను పార్టీ ఎక్స్పాన్షన్కి అయితే ఈజ్ కమిటెడ్. ఇన్నేళ్ళు ఆయన ఏదో చేయలేదు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ నిర్మించుకున్నాడు. ఆ ఫౌండేషన్ తర్వాత దాని విస్తరణ ఎలా ఉంటుంది అనేది ఫిజికల్గా మనకు కనిపిస్తుంది, పెరిఫెరల్గా. ఇది చాలా సీరియస్ రోజులు ఆయనకి. అంటే కాన్షియస్గా ఉండాల్సినటువంటి టైం వచ్చింది ఆయనకి. ఈ టైంలో ఇలా వ్యవహరించకపోతే కుదరదు అన్న పద్ధతిలోనే ఉంటున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ నుంచి ఒక మాట వినిపిస్తోంది. చాలా కాన్షియస్గా ఆయన పదవులు ఇచ్చేటప్పుడు జనసేనకి ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి అనేది ముందే అనుకుని ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. ఏమిటి ప్రాధాన్యత అనే తరహాలో హెడ్డింగులు పెట్టి రాస్తున్నారు. అంటే కొంచెం కనుబొమ్మలు పెద్దవి చేయటం. అంటే ఏమిటి ప్రాధాన్యత, ప్రతి అంశంలోనూ ఇంత ఆచితూచి పంపకాలు చేయటం ఏమిటి అన్న ధోరణిలో ఒక అభిప్రాయాన్ని చర్చకు పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది ప్యారలల్గా. అది జరుగుతుంది ఎలాగో. అందులో భాగంగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్షియస్గా ఉండటం, బీజేపీని పట్టించుకోకుండా జనసేనను ఎక్కువ పట్టించుకుంటున్నాడు అని అన్నారు మీరు ఇందాక. అయితే ఈ అలయన్స్ అలాంటి అబ్జర్వేషన్ వస్తుంది బయట మార్కెట్లో. అవును. అంటే దీనికి కూడా మనం చెప్పుకోదగ్గ సమాధానం ఏమిటంటే, కూటమి అనేటువంటి కాన్సెప్ట్ని మొదటి నుంచి మాట్లాడటము ఒక రకంగా ఆయన వాదించి వీటన్నిటినీ ఒక చోటకి తీసుకురావడంతో పాటు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. చంద్రబాబు గారిని బీజేపీని ఒక చోటకి చేర్చడంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర. రెండోది, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారి అరెస్ట్ కంటే ముందు చాలా ప్రేమలేఖలు రాసుకున్నాడు. ఆ ప్రేమలేఖలు త్రూ పవన్ కళ్యాణే వెళ్ళినాయి.
అందుకని ఆయనకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటం అంటే భారతీయ జనతా పార్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే భావిస్తున్నాడు. ఇది వేరు అది BJP వేరు కూడా అనుకోవడం లేదు. భావించమని సందేశం అయి ఉండొచ్చు. అంతే. మీ పవన్ కళ్యాణ్కి నేను ఇస్తున్న ప్రాధాన్యతని మీకు ఇస్తున్న ప్రాధాన్యతగా మీరు భావించండి అని చెప్తున్నారు తప్ప విడిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన